తాగౌట్ అయిపోయిన తర్వాత టీకి బయటకు వెళ్దాం పదా అంటే నేనేదో ఇంటి పక్కన ఉన్న చాయ్ పాయింట్కి తీసుకువెళ్తాడేమో అనుకున్నాం పవన్. బట్ ఏకంగా ఎయిర్పోర్ట్కే తీసుకొచ్చేసాడు. యూజువల్గా ఎయిర్పోర్ట్కి వస్తే మేము హ్యాంగ్ అయ్యే ప్లేసెస్ ఆ డ్రైవ్-ఇన్ కానీ నీలోఫర్ బయటన ఉడిపి, బట్ ఈసారి ఫర్ ఏ చేంజ్ స్టార్ బాక్స్కి తీసుకువెళ్ళాడనమాట. సో కాఫీ ఆర్డర్ పెడుతున్నాడేమో అనుకున్నా, బట్ కాదు, మాచా ఆర్డర్ పెట్టాడు. మాచా ఎందుకు ఆర్డర్ పెట్టాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ అంతకుముందు నేను ఒక రీల్ షేర్ చేసి ఐ వాంట్ టు ట్రై దిస్ మాచా అని పెట్టా అనమాట. అంతే, ఇంకా స్టార్ బాక్స్లో ఒక్క దగ్గర అవైలబుల్ ఉందని చెప్పేసి ఎయిర్పోర్ట్ వరకు తీసుకొచ్చాడు. ఇక్కడ నేనైతే టేస్ట్ రివ్యూ ఇస్తున్నాను పవన్కి. చాలా బాగుందండి. మాచా అనేది ఒక జపనీస్ టీ అండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది తాగే పద్ధతిలో తాగితే. అక్కడ నుండి ఎయిర్పోర్ట్లో ఉన్న రత్నదీప్కి వచ్చాం. ఇక్కడ పవన్ ఏదో వెరైటీగా ఉన్నాయని చెప్పేసి ఈ చికెన్ క్రాకర్స్ అండ్ ప్రాన్ క్రాకర్స్ చూపిస్తున్నాడు. నేనైతే ఒక బటర్ మిల్క్ తీసుకున్నా అండ్ పవన్ ఈ ప్రాన్ క్రాకర్స్ తీసుకున్నాడు అనమాట. ఎలా ఉన్నాయని అడిగితే ముక్కు దగ్గర పెట్టాడు ఒకటి. స్మెల్ అయితే అస్సలు బాగాలేదు. ఇంక ఇది నోట్లో పెట్టగానే ఎండురాయిల ఫ్లేవర్ వచ్చింది. ఇంకా అంతా పడేమని చెప్పా పడేశాడు అనమాట.